నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను ప్రియా శర్మ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేడు మేడ్చల్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం ఎంఐఎంతో కలిసి పని చేస్తామన్న రేవంత్ కాంగ్రెస్ కు సహకరిస్తామన్న అజరుద్దీన్ సీట్ల సర్దుబాటుపై కొనసాగుతున్న సస్పెన్స్ ఇవాళ మరోసారి అమిత్ షాతో చంద్రబాబు పవన్ చర్చలు నేడు అరుణాచల్ ప్రదేశ్ లో ప్రధాని మోదీ పర్యటన 5,50,000కు పైగా గృహాలకు శంకుస్థాపన లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ మరోసారి వైనాడ్ నుండి బరిలోకి దిగనున్న రాహుల్ ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలని మిగతా సమయాల్లో అభివృద్ధికే ప్రాధాన్యమిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు 5.5 కిలోమీటర్ల మేర మెట్రో ప్రాజెక్టు విస్తరణకు ఆయన శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ విషయంలో ఎంఐఎంతో కలిసి పనిచేస్తామని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధికి 2050 వైబ్రెంట్ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామన్నారు. పాత బస్తీలో రోడ్ల విస్తరణకు 200 కోట్లు కేటాయించామన్నారు. మూసీ నదిని 55 కిలోమీటర్ల మేర సుందరీకరిస్తామన్నారు. వచ్చే 4 ఏళ్లలో పాత బస్తీ మెట్రో రైలు పూర్తిగా చేస్తామన్నారు. राजनीति पॉलिटिक्स जब चुनाव है हमारे हिसाब से हम चुनाव लड़ते हैं, पर एक बार चुनाव खत्म होते अपने शहर का ध्यान देने का जरूरी है. इसीलिए आज बहुत साल से जिस दिन डॉक्टर वाईएस राजशेखर रेड्डी जी था तब मेट्रो रेल की शुरुआत किए. हमारे गौलीगुड़ा से लेकर फलकनामा तक 5.5 किलोमीटर जो काम पेंडिंग था उसी वक्त मंजूर हुए थे. वो पेंडिंग पड़ा हुआ है, इसीलिए वो मैं अभी काम के लिए ले लिए. गरीब लोगों को जरूरत है एयरपोर्ट में जाने का, इसीलिए मैं उप्पल से लेके नागौल से लेके एलबी नगर तक, एलबी नगर से लेके ओवैसी हॉस्पिटल, वहां से चंद्रायन गुट्टा से लेकर मइलार देवरपल्ली P7 रोड से लेकर इंटरनेशनल एयरपोर्ट तक नया मेट्रो लाइन बनाए. एलबी नगर से हयात नगर तक नया लाइन डाल रहे और अपना चंद्रायन गुट्टा से जो राजेंद्र नगर 100 एकड़ में हाईकोर्ट जो बना रहे वहां तक हम मेट्रो. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తారని ఆశిస్తున్నామన్నారు హైదరాబాద్ ఎంపీ అజరుద్దీన్ ఓవైసీ. అభివృద్ధికి సహకరిస్తామన్నారు. రేవంత్ రెడ్డి చాలా పట్టుదలతో ఈ స్థాయికి వచ్చారని అన్నారు. తెలంగాణలో ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారని, కొన్ని శక్తులు విధ్వంసానికి కుట్రలు పన్నుతున్నాయని వాటిని అడ్డుకోవాలని ఓవైసీ అన్నారు. రాష్ట్రాన్ని శాంతియుతంగా ముందుకు తీసుకువెళ్లాలన్నారు. तशरीफ फरमा वज़ीर आला तेलंगाना मोहतरम जनाब रेवंत रेड्डी साहब, एडवाइज़र अक़लियती बहबूद बैकवर्ड क्लास और दलित जनाब मोहतरम मोहम्मद अली शबीर साहब, नौ मुंतखब शुदा रुकन पार्लिमान जनाब यादव साहब, मेरे तमाम मजलिस इत्तेहादुल मुस्लिमीन के अराकीन असम्बली व रुकन क़ानून साज कौंसिल और तमाम दीगर सियासी पार्टियों के ज़िम्मेदारान, मैं सबसे पहले अपनी जानिब से और हैदराबाद की पार्लियामेंट की आवाम की जानिब से जनाब रेवंत रेड्डी साहब का, वज़ीर आला का, हैदराबाद के इस क़ल्ब में, हैदराबाद के इस दिल में हम आपका खैर मुक़द्दम करते हैं, आपका वेलकम करते हैं. వైరి వర్గాలకు చెందిన ఇద్దరు నేతలు ఒకనాటి గురు శిష్యులు ఎవరికీ తెలియకుండా ఎయిర్పోర్ట్లో భేటీ అయ్యారు. ఎవరా ఇద్దరు అనుకుంటున్నారా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. రేవంత్, చంద్రబాబు బేగంపేట విమానాశ్రయంలో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఇంతకు ఆ ఇద్దరు ఎందుకు కలిశారు? వారిద్దరూ ఏ అంశాలు చర్చించారు? ఏపీ రాజకీయాల గురించా లేక తెలంగాణ పాలిటిక్స్ గురించా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆయన తెలంగాణ ప్రస్తుత సీఎం, ఈయన ఏపీ మాజీ సీఎం. ఒకప్పుడు గురు శిష్యులు బేగంపేట విమానాశ్రయంలో కలిశారు. దాదాపు 2 గంటల పాటు కబర్లాడుకున్నారు. ఇంతకీ ఏం చర్చించారన్నది $1 కోటి ప్రశ్న. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుండి 5:30 గంటల వరకు సమావేశమైనట్లు తెలిసింది.
పూర్వాశ్రమంలో రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరకముందు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు పదవి బాధ్యతలు కూడా నిర్వహించారు. నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వేర్వేరు పనుల మీద వేర్వేరు ప్రైవేటు విమానాల్లో ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీకి వెళ్లేందుకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న వీరిద్దరూ తారసపడ్డారు. 2 గంటల పాటు సంభాషించుకున్నారు. తెలంగాణ సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి చంద్రబాబును కలిసి సంభాషణలు జరపడం ఇదే ప్రథమం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకు ఎన్డీఏలో చేరే విషయం, ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ, బీజేపీ సీట్ల పంపిణీ వంటి విషయాలపై చర్చించేందుకు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లేందుకు బేగంపేట వచ్చారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, వ్యాపారవేత్త లింగమనేని రమేష్తో కలిసి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఢిల్లీకి వెళ్లారు. గురువారం రాత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అమిత్ షాతో భేటీ అయ్యారు. పొత్తు విషయం చర్చించినట్లు తెలిసింది. కాగా ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో విమానంలో గురువారం బయలుదేరి ఢిల్లీ వెళ్లారు. ఈ సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర మంత్రులను కలిసేందుకు గురువారం ఉదయమే ఢిల్లీకి వెళ్లారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో అలయన్స్ పై చర్చించేందుకు ఢిల్లీకి వెళ్తున్న తన గురువు చంద్రబాబుతో ఏం చర్చించి ఉంటారన్నది చర్చనీయాంశమైంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు 2 వేర్వేరు రాజకీయ పార్టీలైన ఎన్డీఏ, ఐఎన్టీఏ కూటమికి నాయకత్వం వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా రాజకీయంగా ఉద్రిక్తపరమైన వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో రాజకీయంగా ఒకరికొకరు ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలతో సన్నిహితంగా మెలిగిన ఈ ఇద్దరు నేతలు ఎలా కలుసుకోగలరన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉన్న నాటి నుంచి ఆయనకు చంద్రబాబు ఆశీస్సులు ఉన్నాయి. ఆయన నిర్ణయాలు, వ్యూహాలు చంద్రబాబు మాదిరిగా ఉంటాయనే టాక్ ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఒకప్పుడు టీడీపీలో ఉన్న రేవంత్ కాంగ్రెస్లో చేరారు. అలాగే తనతో పాటు టీడీపీలో ఉన్న సీతక్క, చాడ సురేష్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చి కీలక పదవులే కట్టబెట్టారు. రేవంత్, చంద్రబాబు భేటీ విషయం బీజేపీకి తెలుసా? వారి భేటీ బీజేపీ కనుసన్నల్లోనే జరిగిందా? ఈ నాయకుల భేటీ తర్వాత పరిణామాలు ఏమిటి చూడాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్పై ఉందని వైసీపీ నాయకుడు, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. పార్టీని బతికించుకునేందుకు చంద్రబాబు పొత్తు యత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఏ ఎన్నికల్లో అయినా చంద్రబాబు పొత్తులు లేనిదే ఎన్నికలకు వెళ్లలేరని పేర్కొన్నారు. దింపుడు కళ్లం ఆశలతో బాబు, పవన్ ఢిల్లీ వెళ్లారని అన్నారు. కంపెనీలో 4 రోజుల తర్వాత ప్రభుత్వం ఎంఓయూ ఎంటర్ అవుతుంది. అంతా చేస్తే ఆ కంపెనీకి కానీ ఒరిజినల్ ఐఎంజీకి కానీ సంబంధం లేదు. 5వ తేదీ అది ఫామ్ అవుతుంది. 6వ తేదీ ఇమ్మీడియట్ ప్రపోజలు, దాని మీద జీవో ఒకటి సర్క్యులర్ రిలీజ్ అవుతుంది. చీఫ్ సెక్రటరీ, 4 మంత్రులు సంతకాలు చేస్తారు. 9వ తేదీ ఎంఓయూ ఎంటర్ అవుతారు. దాని ప్రకారం ఇచ్చిన సౌకర్యాలు అవి చూసి నిన్న హైకోర్టు న్యాయస్థానం పూర్తి దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 20 ఏళ్ల తర్వాత 2003 ఎండ్లో 4లో జరిగిన ఆ రోజు ఆ కుంభకోణం, 2006-7లో సరిదిద్దబడిన కుంభకోణం, 2024లో ఈరోజు అంటే 20 ఏళ్ల తర్వాత జడ్జిమెంట్లో ఇప్పుడు కూడా హైకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అంశాలు ఏవయ్యాయంటే, ఈ 4 రోజుల్లో జరిగిన ఎంఓయూ ప్రకారం ఆ ఐఎంజీ భారత్ అనే ఒక బోగస్ కంపెనీకి 850 ఎకరాల ల్యాండ్, అంతవరకు ఏర్పాటయ్యేంతవరకు స్టేడియం మీద పూర్తి రైటు, లాల్బాగ్ ఎల్బీ స్టేడియం కానీ ఇంకా హైదరాబాద్లో ఉండే స్టేడియంస్, వాటి మెయింటెనెన్స్కు సంవత్సరానికి 2.5 కోట్లు లేదా ఎక్కువ అయితే అది, అలాగే ఒక 3 ఏళ్ల పాటు వాళ్లకు 100% ఏ ఖర్చులైనా మెయింటెనెన్స్ అంతా, ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానీ పాడుపడేసి మొత్తం అన్నీ కూడా ఫ్రీ, 100% రీయింబర్స్మెంట్. రాష్ట్రంలోని స్టేడియంలో వాళ్ళకి కావాల్సినవి తీసుకోవచ్చు. ఫస్ట్ రైట్ ఆఫ్ రిజెక్షన్ వాళ్ళకే, వాళ్ళు వద్దనుకుంటేనే గవర్నమెంట్కి ఉంటాయి. ఇంకా దానికి కొసరు కింద వాళ్ళకు ప్రధాన కార్యాలయం అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయడానికి ఒక 5,000 గజాల స్థలం, ఎక్కడ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ వెళ్లే దారిలో 5,000 గజాల స్థలం కూడా. చంద్రబాబు నాయుడు ఈసారి నేనన్న దాంట్లో కూడా హీజ్ ఇన్ సచ్ ఎ డెస్పరేషన్. ఇంకా వెంటిలేటర్ మీద ఉన్నవాడు ఎట్లయితే ఇదవుతుంటాడో, లేదా దింపుడు కళ్ళెం ఆశ అంటారు ఇంకా ఫైనల్గా, ఆ దీంతో చేసే ప్రయత్నము, చేయని ప్రయత్నం అంటూ లేదు, చేసే ప్రయత్నం కాదు, చేయని ప్రయత్నం అంటూ లేదు. ప్రపంచంలో ఉండే అన్ని శక్తులు తనను ఆవాహించాలి, వీటన్నిటిని పెట్టుకుని ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొనాలనే దాంట్లో భాగంగా ఆయన
ఈరోజు నిన్నటి నుంచి ఢిల్లీలో ఎట్లా పడిగాపులు కాస్తున్నాడో అందరు చూస్తూనే ఉన్నారు. దీంట్లో మీకేమనిపిస్తుందో నాకు అర్థం కావట్లే, కానీ అది బలహీనతోడ కాదు, ఒక నిస్పృహ. ఇది మిస్ అయితే నేను నా బతుకే నేను అయిపోయినట్టే అని భావించే వ్యక్తి ఆఖరి క్షణంలో చిన్న గడ్డిపోత దొరికినా ఎట్లయితే కొట్టకపోయేవాడు ఎట్లా చేస్తాడో ఆ ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా అది దాంట్లోనే నిస్సహాయత, బలహీనత, డెస్పరేషన్ ఏదైతే ఉందో, బలం అని ఎవరన్నా అనుకుంటే ఏదో చేయగలడని అనుకుంటే అది భ్రమే అవుతుంది. ఆయన ఈసారి అప్పటికీ ఇప్పటికీ మీరు గతంలో ఫస్ట్ నుంచి చూసినా కూడా ఎవరో ఒకరి ఇది లేనిదైతే కాలేదు, అందరినీ పెట్టుకుంటున్నాడు, ట్రై చేస్తున్నాడు. ఆ ప్రయత్నం చేసిన ప్రతిసారి ఒక్కొక్కసారి డిపెండింగ్ అవతల పార్టీలను బట్టి తను సక్సెస్ అవుతుండొచ్చు, ఇంకోసారి ఫెయిల్ కూడా అయ్యారు. 2009లో తన వల్ల గాలి అన్ని కూటములు ఏకమైన. ఈసారి వెరైటీ ఏదంటే అటు బీజేపీతో పాటు ఇటు కాంగ్రెస్తో కూడా కంట్రోల్లోనే పరోక్షంగా పెట్టుకొని దాన్ని కూడా నడిపిస్తూ అన్ని శక్తులను కూడగొట్టుకుని రావాలని చూస్తున్నారు. 2003 నవంబర్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రద్దు అవుతుంది. ఆయనే సిఫార్సు చేస్తాడు. అదే అప్పుడు బాంబు ఇది పడి అలిపిరి బాంబు, దీంతో సింపతి వస్తుంది అనుకుని సిఫార్సు చేస్తాడు. ఆపద్ధర్మ ప్రభుత్వంలో 2004 ఫిబ్రవరిలో గచ్చిబౌలిలో 400 ఎకరాలు రిజిస్ట్రేషన్ కూడా చేసి సేల్ డీడ్ ఇస్తారు. గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీ పక్కన అప్పటికే ఎంఆర్ ప్రాపర్టీస్, బౌల్డర్ హిల్స్ ఆ ఏరియా అంతా అప్పటికే విల్లాస్ వస్తున్నాయి. ఐవీఆర్సీఎల్ వాళ్ళది విల్లాస్ అవన్నీ వస్తున్న ఏరియా. అక్కడ అప్పట్లోనే ఎకరం 2 కోట్లు, బుక్ వాల్యూ 13 లక్షలు, మార్కెట్లో 2 కోట్లు పలికే భూమి ఎకరం 50,000కు, అంటే 2 కోట్లకు మొత్తం 400 ఎకరాలు సేల్ డీడ్ ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు. అది ఆపద్ధర్మ ప్రభుత్వం. ఈ ఎంఓయూ నుంచి ఈ ప్రపోజల్ అంతా పోనీ కనీసం క్యాబినెట్కి వెళ్ళిందా? లేదు. కేవలం అంతకుముందు మంత్రులు సంతకాలు చేసి ఎంఓయూ ఆధారంగా జరిగిన ట్రాన్సాక్షన్లో, ఆ ప్రాసెస్లో ఫిబ్రవరిలో ఇది 400 ఎకరాలు సేల్ డీడ్ చేస్తారు. ఇంకొక 450 ఎకరాలు మామిడిపల్లి ఎయిర్పోర్ట్ నుంచి శ్రీశైలం రోడ్డు వైపు బయటికి ఎగ్జిట్ వచ్చిన దగ్గర పక్కన 450 ఎకరాల అగ్రిమెంటు. అది లక్కీగా అది అప్పుడు సేల్ డీడ్ కాలే. సో మొత్తం 850 ఎకరాలు. ఏపీ సీఎం జగన్ సొంత జిల్లాలో ప్రతి నియోజకవర్గంలోనూ ఘన విజయం సాధించి వైసీపీని దెబ్బతీయాలన్న గట్టి పట్టుదలతో టీడీపీ వ్యూహరచన చేస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని నిర్ణయించనుందో అని ప్రొద్దుటూరు ప్రజలు వేచి చూస్తున్నారు. తొలి జాబితాలో ప్రకటన రాకపోవడంతో కార్యకర్తలు కాస్త అసహనంతో ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ టికెట్ ఆశిస్తున్న సీనియర్లు నంద్యాల వరదరాజులు రెడ్డి, సీఎం సురేష్ నాయుడు, జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి మధ్య మూడుముక్కలాట సాగుతోంది. తెలుగుదేశం పార్టీకి ప్రొద్దుటూరు ప్రతిష్టాత్మక నియోజకవర్గం. టీడీపీ టికెట్ ఆశిస్తున్న నాయకులలో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు సీఎం సురేష్ నాయుడు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి కూడా టికెట్ ఆశిస్తూ ఉండగా అధిష్టానం ఆయనను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించి ప్రచార బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులలో గడిచిన 5 ఏళ్లుగా నియోజకవర్గంలో టీడీపీ ఉనికిని కాపాడిన జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డికి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు హామీ ఇచ్చి టికెట్ ప్రవీణ్ రెడ్డికేనని గతంలో చెప్పినా రాజకీయ అనిశ్చితి వల్ల టికెట్ ఖరారు విషయం పెండింగ్లో ఉంది. జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి అభిమానులు కూడా అయోమయంలో ఉన్నారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా టీడీపీ తొలి జాబితాలో ప్రొద్దుటూరు అభ్యర్థిని ప్రకటించలేదు. ఫలితంగా స్థానికంగా అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. రేసులో 3 కీలక నేతలు అధినేత ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. అటు అధిష్టానం, ఇటు మాట ఇచ్చిన నారా లోకేష్ అభ్యర్థి ప్రకటన విషయంలో చేస్తున్న జాప్యం కార్యకర్తల్లో అసహనం పెంచేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి అత్యంత సన్నిహితుడు సీఎం రమేష్ నాయుడు బీజేపీలో ఉన్నా, రాజ్యసభ సభ్యునిగా ఉన్న ఆయన సోదరుడు సీఎం సురేష్ నాయుడు టీడీపీలో ముఖ్యంగా ప్రొద్దుటూరులో పెద్ద ఎత్తున తన సేవా కార్యక్రమాలు సాగిస్తున్నారు. 7 నెలల నుంచి ప్రొద్దుటూరులోని కొర్రపాడు రోడ్డులో అన్నా క్యాంటీన్ పేరుతో ప్రతిరోజు దాదాపు 3,000 మందికి అన్నదానం చేస్తూ అటు పార్టీ ప్రచార బాధ్యతలు కూడా కొనసాగిస్తున్నారు. వైసీపీలో అసమ్మతి నేతలను టీడీపీలో చేర్చుకుంటూ ముందుకు వెళుతున్న నేత సీఎం సురేష్ నాయుడు టికెట్ తనకే ఖరారు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొంటూ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ టీడీపీని గెలిపించాలంటూ తన సాయశక్తులా కృషి చేస్తూ ముందుకు సాగుతున్నారు సీఎం సురేష్ నాయుడు.
ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి సీనియర్ నాయకుడు. ఆయన టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. తనకు కానీ తన కుమారుడికి కానీ ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ ఇవ్వాలని పలుమార్లు అధిష్టానానికి విన్నవించుకున్నట్లు తెలిసింది. 5 టర్ములు ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా గెలుపొందిన నంద్యాల వరదరాజులరెడ్డికి అర్ధబలం తక్కువైనా అంగబలానికి కొరత లేదు. ఆయన నేర్పరితనానికి నాయకులు ఫిదా అయిపోతారు. అటు ప్రభుత్వాన్ని ఇటు నియోజకవర్గ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డిని ప్రశ్నిస్తూ సమస్యలను వేలెత్తి చూపుతూ ప్రజలకు చేరువవుతూ ప్రత్యేక గుర్తింపు, గౌరవాన్ని సంపాదించుకున్న నేతగా వరద నిలుస్తారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇక్కడి టీడీపీ టికెట్ ఖరారు చేయకపోవడం పట్ల ముఖ్యంగా తెలుగు తమ్ముళ్లు, నందమూరి అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ ప్రకటన విషయంలో అధిష్టానానికి జాప్యం తగదని అంటున్నారు. గెలిచే అవకాశమున్న నాయకుడిని ఎంపిక చేయడంతో పాటు రానున్న రోజులలో టికెట్ దక్కగా అసంతృప్తి వ్యక్తం చేసే నేతలను బుజ్జగించి గెలుపు దిశగా అడుగులు వేయాలని కోరుకుంటున్నారు. ఇప్పటికైనా అధిష్టానం ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ ఖరారు చేయాలని ఇక్కడి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. తిరుపతి జిల్లా తిరుపతి నియోజకవర్గంలో రోజురోజుకి రాజకీయ వాతావరణం హీటెక్కుతోంది. వైసీపీ అభ్యర్థిని ప్రకటించి దూసుకుపోతోంది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ్ రెడ్డి పేరును ఖరారు చేస్తూ అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది. మొదటి విడుదల చేసిన జాబితాలో టీడీపీ కేవలం 7 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి వారి పేర్లను కూడా ఖరారు చేసింది. జనసేనకు తిరుపతి సీటు కేటాయించాల్సి రావడంతో అభ్యర్థిపై జనసేన, టీడీపీ డైలమాలో ఉన్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు టీడీపీ, అటు జనసేన, తాజాగా బీజేపీ కూటమి సీట్ల పంపిణీలో భాగంగా తిరుపతి సీటును జనసేనకు కేటాయించాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో తిరుపతికి చెందిన పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను టీడీపీ అధిష్టానం పిలిపించి తిరుపతి టికెట్ను కూటమిలో భాగంగా జనసేనకి ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను జనసేన తీర్థం పుచ్చుకోవాల్సిందిగా సూచించినట్టు సమాచారం. టీడీపీకి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి సుగుణమ్మ త్వరలో జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. తిరుపతి నగరంలో జనసేన అభ్యర్థిత్వంపై పలు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చిత్తూరు ఉమ్మడి జిల్లాలో జనసేన అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. మరోవైపు చిరంజీవి స్థాపించి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన ప్రజారాజ్యం పార్టీ తరఫున ప్రచారం చేసిన విజయ్ కుమార్ టీడీపీ నుంచి కోడూరు బాలసుబ్రహ్మణ్యం, జేబీ శ్రీనివాసులు వంటి ఎవరి పేర్లను కూటమి పరిశీలించలేదు. గత ఎన్నికల్లో కేవలం 825 ఓట్లతో పరాజయం పాలైన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పేరు తెరమీదకొచ్చింది. అయితే బలిజ ఓటర్లు ఎక్కువగా ఉన్న తిరుపతి మహానగరంలో సుగుణమ్మకు జనసేన పార్టీ తరఫున టికెట్ మంజూరయ్యేటట్లు స్పష్టమవుతోంది. మొదటి నుంచి సుగుణమ్మ టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా నిలబడి గెలిచి నగర ప్రజలకు సేవలందించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన సుగుణమ్మ ఏమాత్రం వెనకడుగు వేయకుండా టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. ఇప్పుడు సుగుణమ్మ టీడీపీకి గుడ్ బై చెప్పి జనసేన తీర్థం పుచ్చుకుని 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తరఫున జనసేన నుంచి తిరుపతి బరిలో నిలవనున్నారు. నగర ప్రజలు కూటమిలో భాగంగా సుగుణమ్మ అభ్యర్థిత్వంపై మొగ్గు చూపుతారా, అధికార పార్టీ ప్రకటించిన భూమన అభినయ్ రెడ్డి అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపుతున్నారా అన్నది సస్పెన్స్. ఎన్నికల నాటికి ఏ మార్పులు జరుగుతాయో టీడీపీ రెండో జాబితా ప్రకటన అనంతరం ఇది తేటతెల్లం కానుంది. రచయిత్రి, సామాజిక కార్యకర్త సుధామూర్తిని రాజ్యసభ సభ్యురాలిగా రాష్ట్రపతి నామినేట్ చేశారు. సుధామూర్తి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెను పెద్దల సభకు నామినేట్ చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో సుధామూర్తి విశేష కృషిని ప్రధాని మోదీ కొనియాడారు. రచయితగానే కాక సామాజిక సేవ, దాతృత్వం, విద్యారంగాలకు విశేష కృషి చేసిన సుధామూర్తి 2006లో పద్మశ్రీ, 2023లో పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. కన్నడ, మరాఠీ, ఇంగ్లీష్ భాషల్లో రచనలు చేశారు.
1950 ఆగస్టు 19న కర్ణాటకలోని సిగ్గాంలో జన్మించిన సుధామూర్తి బివి భూమరద్ది కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో విద్యాభ్యాసం చేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి కంప్యూటర్ సైన్స్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి సుధామూర్తి టెల్కో కంపెనీలో మహిళా ఇంజనీర్గా కెరియర్ను ప్రారంభించారు. ఆ సంస్థ పూణే బ్రాంచ్లో పనిచేస్తుండగా నారాయణమూర్తితో పరిచయం, వివాహం, తర్వాత ఇన్ఫోసిస్ సంస్థ ఏర్పాటులో కీలక పాత్ర వహించారు. నారాయణమూర్తి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడిగా ఉంటే సుధామూర్తి డైరెక్టర్గా పనిచేశారు. వారికి కుమార్తె అక్షితామూర్తి, కుమారుడు రోహన్ మూర్తి ఉన్నారు. బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ సుధామూర్తి అల్లుడే. అక్షితామూర్తిని సునాక్ వివాహం చేసుకున్నారు. దాతృత్వం సేవారంగంలో సుధామూర్తి చేసిన సేవలతో మన్ననలు పొందారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్, గేట్స్ ఫౌండేషన్, ప్రజారోగ్య విభాగాల్లో కీలక పాత్ర వహిస్తున్నారు. పలు అనాథాశ్రమాలను ప్రారంభించారు. గ్రామీణాభివృద్ధికి సహకరిస్తున్నారు. కర్ణాటకలో చాలా ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు అందించి పేద విద్యార్థులకు కంప్యూటర్ విద్య ఉచితంగా అందేలా కృషి చేశారు. కంప్యూటర్ సైన్స్ టీచర్గా కూడా పనిచేశారు. హార్వర్డ్ యూనివర్సిటీ భారతీయ గ్రంథాలతో ది మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా ప్రారంభించారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా ఐఐటి కాన్పూర్లోని కంప్యూటర్ సైన్స్ విభాగం ఉన్న హెచ్ఆర్ కాదిన్ దివాన్ బిల్డింగ్ ఏర్పాటుకు నారాయణరావు మెల్గిరి స్మారక లా కాలేజీకి పెద్దగా విరాళమిచ్చారు. మూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధినేతలుగా సేవలందిస్తున్నారు. ప్రధాని మోదీ తన ట్వీట్లో సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో పాటు విభిన్న రంగాల్లో సుధామూర్తి చేసిన కృషి అపారం, స్ఫూర్తిదాయకమని అన్నారు. సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అవ్వడం నారీ శక్తికి బలమైన నిదర్శనమని చెప్పారు. దేశ నిర్మాణంలో మన మహిళల శక్తి సామర్థ్యాలను చాటి చెప్పడానికి చక్కటి ఉదాహరణ అని తెలిపారు. సుధామూర్తి పార్లమెంటరీ పదవీ కాలం ఫలప్రదమవ్వాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే 36 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉండగా ప్రస్తుతం 4 స్థానాలకే అభ్యర్థులను ఖరారు చేసింది. జహీరాబాద్ సురేష్ శెక్కర్, చేవెళ్ల సునీత మహేందర్ రెడ్డి, నల్గొండ కుందూరు రఘువీర్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి బలరాం నాయక్ పేర్లను ఏఐసిసి ప్రకటించింది. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే వంశీచందర్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ ఆయన పేరును హోల్డ్లో పెట్టింది. గురువారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ల నేతృత్వంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. తెలంగాణ, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, హర్యానా, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాల్లోని అభ్యర్థులను ఖరారు చేసే అంశంపై కసరత్తు చేసింది. ఇందులో తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు పార్టీ సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు. Because this is very clear it is. This is the Lok Sabha election which is going to be decided the future of this country. Our target, Congress party is target to win maximum number of seats in this Lok Sabha election to eradicate this fascist government. That is the target, that is the foremost priority. That is the answer. Therefore, we are searching for winning each and every seats of Congress, wherever we can have. That is the priority. No, you senior leaders are, in this list, senior leaders are there. Coming list also, senior leaders will be there. How we are inviting all the India parties.
జమిలి ఎన్నికలపై భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తన తుది నివేదికను ప్రభుత్వానికి త్వరలో అందజేయనుంది. దీనిని ప్రభుత్వానికి త్వరలో అప్పగించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను అన్వేషించి తగు సిఫార్సులు చేసేందుకు గాను మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో సెప్టెంబర్ 2023న ఒక కమిటీ ఏర్పాటైంది. 2029 నుంచి ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేలా నిబంధనలు మార్చే విధానాన్ని సూచించడమే కాకుండా లోక్సభ అసెంబ్లీలతో పాటు అన్ని స్థానిక సంస్థల ఎన్నికలకు ఉమ్మడి ఓటరు జాబితా ఉండాలని సిఫార్సు చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలతో పాటు రాజ్యాంగంలో కనీసం 5 ఆర్టికల్స్ను సవరించాల్సిన అవసరం ఉంటుందని తెలుస్తోంది. పార్లమెంటు సభ్యుల వ్యవధిపై ఆర్టికల్ 83, రాష్ట్రపతి లోక్సభ రద్దుపై ఆర్టికల్ 85, రాష్ట్ర శాసనసభల వ్యవధికి సంబంధించి ఆర్టికల్ 172, రాష్ట్ర శాసనసభల రద్దుపై ఆర్టికల్ 174, రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడానికి సంబంధించి ఆర్టికల్ 356 ఇందులో ఉన్నట్లు సమాచారం.